బడ్జెట్ అనేది కేవలం ప్రభుత్వ ఖాతాల లెక్క కాదు. అది ప్రతి కుటుంబ వంటగది నుంచి ఆసుపత్రి వరకు ప్రభావం చూపించే నిర్ణయం. 2026 బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు నేరుగా మన ఖర్చులపై ప్రభావం చూపబోతున్నాయి. ఒకవైపు ప్రాణాలను కాపాడే క్యాన్సర్ మందులు చౌకయ్యే అవకాశం ఉండగా, మరోవైపు విదేశీ ప్రయాణాలు, చదువు, కొన్ని ఇంటి వస్తువులు తక్కువ ఖర్చుతో అందుబాటులోకి రావచ్చు అన్న ఆశ కనిపిస్తోంది. అదే సమయంలో లగ్జరీ వస్తువులు, పెట్టుబడి లావాదేవీలపై భారము పెరుగుతోంది. అంటే ఈ బడ్జెట్ ఎవరికీ పూర్తిగా తీపి కాదు, పూర్తిగా చేదు కూడా కాదు. ఇంతకీ మనం రోజు ఉపయోగించే వస్తువుల దగ్గర నుంచి మనం చేసే ఖర్చుల వరకు ఏం చౌకవుతుంది, ఏది ఖరీదవుతుంది? ఈ బడ్జెట్ మన జేబుపై ఎలా ప్రభావం చూపనుంది? బడ్జెట్ చౌకయ్యే అంశాలని చూస్తే ముందుగా ఆరోగ్య రంగం కనిపిస్తుంది. ఈసారి ప్రభుత్వం తీసుకున్న అత్యంత కీలక నిర్ణయం క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే 17 కీలక మందులపై కస్టమ్స్ డ్యూటీ పూర్తిగా మినహాయించడం. ఇప్పటి వరకు ఈ మందులు దిగుమతి అవ్వాలంటే భారీ పన్నులు చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ భారం తగ్గడం వల్ల చికిత్స ఖర్చులు కొంతైనా తగ్గే అవకాశం ఉంది. అలాగే 7 అరుదైన వ్యాధులకు అవసరమైన మందులు, ఆహార పదార్థాలపై కూడా డ్యూటీ మినహాయింపులు ఇవ్వడం పెద్ద ఊరటగా మారింది. లక్షల్లో ఖర్చయ్యే చికిత్సల మధ్య ఈ నిర్ణయం వేలాది కుటుంబాలకు ఆర్థిక శ్వాసనిచ్చే అంశంగా మారొచ్చు. విదేశీ ప్రయాణాలు చేసే వారికి కూడా ఈ బడ్జెట్ కొంత ఊరటిచ్చింది. ఇప్పటి వరకు ఓవర్సీస్ టూర్ ప్యాకేజీలపై టీసీఎస్ రేట్లు 5% నుంచి 20% వరకు ఉండేవి. ఇప్పుడు వాటిని 2%కి తగ్గించారు. అంటే విదేశాలకు వెళ్లే ముందుగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తం తగ్గుతుంది. అలాగే విదేశాల్లో చదవాలి అనుకునే విద్యార్థులకు కూడా లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద వసూలు చేసే టీసీఎస్ తగ్గించడం వల్ల ఆర్థిక భారం కొంత తేలికవుతుంది. ఇక ఇంట్లో రోజు ఉపయోగించే వస్తువులలో మైక్రోవేవ్ ఓవెన్లు కూడా చౌకయ్యే జాబితాలోకి వచ్చాయి. వాటి తయారీలో ఉపయోగించే కొన్ని కీలక భాగాలపై కస్టమ్స్ డ్యూటీ మినహాయించడం వల్ల తయారీ ఖర్చు తగ్గి మార్కెట్లో ధరలు తగ్గే అవకాశం ఉంది. అలాగే లెదర్ పరిశ్రమను ప్రోత్సహించేందుకు షూ, అపెరల్స్ లాంటి ఎగుమతుల కోసం అవసరమైన ముడి సరుకులను డ్యూటీ లేకుండా దిగుమతి చేసుకునే అవకాశం ఇచ్చారు. దీనివల్ల పరిశ్రమకు ఊతమే కాకుండా ఉద్యోగాల సృష్టికి దోహదం చేసే అవకాశం ఉంది. ఎనర్జీ రంగంలో కూడా బడ్జెట్ కీలక సంకేతాలిచ్చింది. సోలార్ గ్లాస్ తయారీకి అవసరమైన పదార్థాలు, ఎనర్జీ ట్రాన్సిషన్ కు సంబంధించిన పరికరాలు, అణు విద్యుత్ ప్రాజెక్టులకు అవసరమైన దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపులు ఇచ్చారు. ఇది గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించనుంది. అయితే ఈ బడ్జెట్ తర్వాత ఖరీదయ్యే వస్తువులు కూడా ఉన్నాయి. లగ్జరీ వస్తువులపై ప్రభుత్వం గట్టిగానే పన్నుల భారం పెంచింది. ఖరీదైన వాచ్లు, మద్యం లాంటి వస్తువులు ఇకపై మరింత ఖరీదవుతాయి. సాధారణ వినియోగానికి కాకుండా ప్రీమియం వినియోగానికి సంబంధించిన ఖర్చులపై ప్రభుత్వం స్పష్టమైన సంకేతం ఇచ్చింది. పెట్టుబడులు పెట్టేవారికి కూడా కొన్ని నిర్ణయాలు భారంగా మారొచ్చు. స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్స్ ఆప్షన్స్ లావాదేవీలపై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెంచారు. దీంతో తరచుగా ట్రేడింగ్ చేసే వారికి ఖర్చు పెరుగుతుంది. అలాగే ఆదాయ పన్ను విషయంలో తప్పుగా వివరాలు ఇచ్చినా లేదా ఆస్తులు చెప్పకుండా దాచినా ఇప్పుడు 100% పెనాల్టీ విధించే నిబంధనను మరింత కఠినంగా అమలు చేయనున్నారు. మొత్తంగా చూస్తే 2026 బడ్జెట్ స్పష్టమైన సందేశం ఇస్తోంది. అవసరమైన మందులు, విద్య, ఉత్పత్తి రంగాలకు మద్దతు ఇస్తూ సాధారణ ప్రజల భారం తగ్గించేందుకు ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో లగ్జరీ వినియోగం, ఊహాజనిత పెట్టుబడులపై అదుపు పెట్టాలని సూచిస్తోంది. ఈ బడ్జెట్ పూర్తిగా సంతోషం కలిగించేది కాదు, పూర్తిగా నిరాశపరిచేది కాదు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మన జీవితంలో అవసరమేది, అదనపు ఖర్చేది అన్న గీతను స్పష్టంగా గీసిన బడ్జెట్ ఇదేనని విశ్లేషకులు అంటున్నారు.